రైట్. అంబటి ఇంటికి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అంబటి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి అనంతరం ఆయన ఒక ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో కొన్ని సంచలనమైన కామెంట్స్, హాట్ కామెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. అంటే ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ, లోకేష్ కి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కి కానీ, కొంతమంది ఈ ప్రభుత్వాన్ని చూసి ఎగిరిపడుతున్న పోలీసులు ఎవరైతున్నారో, అధికారులు ఎవరైతున్నారో, వీరితో పాటు కొంతమంది రాజకీయ నాయకులందరికీ కూడా ఇదే నా వార్నింగ్ అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మళ్ళీ తర్వాత మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కలిపి వడ్డీతో సహా ఇచ్చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఇందులో అనేకమైన విషయాల గురించి చర్చించారు. ఇటు అంబటి రాంబాబుకి సంబంధించి ఆయన చాలా మాట్లాడిన తర్వాత అందులో కూడాను ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేయడం అనేది ఇది నిజంగా అమానుషమైన దాడి, ఇది చేసి ఉండకూడదు. అప్పటికి అంబటి రాంబాబు కొంత సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన, సో ముఖ్యంగా కొంత సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఇద్దరికి ఆయన నేను తప్పు చేశానని ఫీల్ అయ్యాడు. సో ఈ మాట నేను అనుండకూడదు, నోరు జారని చెప్పేసి ఫీల్ అయ్యాడు. సో ఇలాంటి వ్యక్తి ఇంటిపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటే, ముఖ్యంగా అంబటి రాంబాబు ఒక నికార్సైన నాయకుడు, ప్రజా నాయకుడు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా కాపు కులంలో పుట్టిన ఒక టైగర్ అని చెప్పేసి ఆయన అభివర్ణించారు అంబటి రాంబాబుని. సో అలాంటి వ్యక్తిని ఈ విధంగా చేయడం, ఆ ఇంటిపైన దాడి చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మీద దాడి చేయడం, హత్య చేద్దామనే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సో అందరికీ అంటే ఇటు చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, వీళ్ళందరికీ కలిపి చెప్తున్నాను, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీతో సహా ఇచ్చేస్తామని చెప్పారు. అంటే పోలీసులకు కూడా చెప్తున్నా, యూనిఫామ్ తీయించి వారిని నిలబెడతాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎగిరిపడుతున్న నాయకులు ఎవరైతున్నారు వీళ్ళందరినీ కూడా బౌల్లో నిలబెడతాం. ఈ ప్రభుత్వం విషపూరిత విత్తనాలను నాడుతుంది. చేతనైతే మీ సూపర్ 6 ఏదైతే సూపర్ 7, సూపర్ 6, సూపర్ 7 ఉన్నాయి కదా, వాటిని అమలు చేయండి. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించండి. ఆరోగ్యశ్రీకి వెళ్లాల్సిన డబ్బులన్నీ ఆపేశారు. అక్కడికి వెళ్లాల్సిన ఫండ్ అంతా ఆపేశారు. ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభావ ద్వారా మీరు 40,000 రూపాయలు ఇస్తానన్నారు. ఆ 40,000 రూపాయలు దాదాపు 10,000 రూపాయలు మాత్రం ఇచ్చారు. 30,000 ఎగరబెట్టారు. ఇక నుంచి ఇలాంటివి జరిగితే కనుక ఖచ్చితంగా చూస్తూ ఊరుకునేది లేదు. అంటే బాబుకి ఇదే నా వార్నింగ్ అంటూ కూడాను జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం, దీనిపైన న్యాయ విచారణకు వెళ్తాం, మేము ఇలా చేస్తే భయపడతాం అనుకుంటున్నారేమో. అసలు ఏమైనా సరే మేము భయపడే ప్రసక్తి లేదు. మీ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించేస్తాం, పీకి పారేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. అయితే చంద్రబాబు దుర్మార్గుడు, ఇక్కడ సిట్ ఆల్రెడీ ఇందులో జంతువుల కొవ్వు కానీ ఇలాంటి యానిమల్స్ కొవ్వు కలవలేదని క్లియర్ గా చెప్పినా సరే, అంటే మా ఏదైతే పార్టీ ఉందో వైసీపీ పార్టీ పైన కొంత బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టినప్పుడు సుప్రీంకోర్టుకి ఆల్రెడీ కేసు నడుస్తుంది. ఇటు సిబిఐ కానీ సిట్ కానీ క్లియర్ గా ఇక్కడ జంతువులకు కలవలేదని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు ఎవరైతే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, దీన్ని చూసుకొని పోలీసులు గిరిపడతా ఉన్నారు. సో జంగిల్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తా ఉంది అని చెప్పేసి బీహార్ లో ఏ ప్రభుత్వం ఉందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం జంగిల్ రాజ్యాంగం నడుస్తుంది, ఆ ప్రభుత్వం నడుస్తుంది అంటూ కూడా అటు ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన, అలాగే పవన్ కళ్యాణ్ పైన కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఎగిరిగిరి పడుతున్న నాయకులందరూ కూడా తెలుసుకోండి. సో బీహార్ లో ఏం జరుగుతుందో అంతకు మించి ఇక్కడ జరుగుతుంది. బీహార్ కన్నా భయంకరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అంటే మా నాయకుల పైన ఇక్కడ అంబటి రాంబాబు పైన కానీ, లేదంటే జోగి రమేష్ కానీ, ఇలాగ కొడాలని గతంలో ఎవరెవరు వీళ్ళపైన అయితే దాడులు జరిగిందో వీళ్ళందరి దాడులు మేము ఖండిస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇలాంటి దాడులు జరిగితే మేము భయపడేది లేదు, ఖచ్చితంగా ఆ ఉద్యమానికి తెరలేపుతాం. అంటే సోషల్ మీడియా మా వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళందరినీ కేసులు పెట్టి, గంజాయి కేసులు పెడుతున్నారు, డ్రగ్స్ కేసులు పెడుతున్నారు, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబుని కూడా పోలీసులు కొట్టారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అంబటి రాంబాబుని కొంత హింసించారు పోలీసులు కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, మరొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఖచ్చితంగా వచ్చేది వైసీపీ అధికారంలోకి రాబోతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరినీ బోన్లో నిలబడి, వాళ్ళందరినీ బోన్లో నిలబెట్టి మరి వాళ్ళందరికి శిక్ష పడే విధంగా చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కూకటి వేలతో సహా ప్రకటించేస్తాం. సో ఇక్కడ నుంచి ఇలాంటి దాడులు జరిగితే వైసీపీ ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోదు. మీరు ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? నిజంగానే అంతమంది కలిసి అంబటి రాంబాబు కారు పైన, ఇంటి పైన దాడి చేస్తుంటే ఆయన నోరు జారాడు అంతే. ఆ నోరు జారిన విషయానికి కూడా నేను పశ్చాత్తాపడుతున్నాను, అనవసరంగా నేను ఆ మాట అనుండకూడదు అని చెప్పేసి ఆయన సాంప్రదాయం గల వ్యక్తి కాబట్టి ఆయన అందరికీ ట్రెడిషన్ అంటే ఏంటో తెలుసు, రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండాలి అనేది తెలుసు కాబట్టి ఆయన తప్పుని ఆయన తెలుసుకొని నేను ఆ మాట అనుండకూడదు అని చెప్పేసి బాధపడ్డాడు. అలాంటి వ్యక్తి
సంస్కృతి తెలిసిన వ్యక్తిని మీరు ఈ విధంగా దాడి చేయడం అనేది, వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం, చంపేద్దామనే ప్రయత్నం చేయడం, హత్యకి ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ముఖ్యంగా అంటే లోకేష్ కి కానీ చంద్రబాబు నాయుడు కానీ నేను ఇదే చెప్తున్నాను, ఇక నుంచి ఇలాంటివి జరిగితే సహించేది లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అంటే అన్ని పథకాల గురించి, సూపర్ సిక్స్ గురించి, లేదా అన్నదాత సుఖీభావ పథకం గురించి కానీ, ఆరోగ్యశ్రీ గురించి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ గురించి కానీ, వీటన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలని మీరే విధంగా చూస్తారనేది మీ అభిప్రాయం తెలియజేయండి.